డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2024 పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఒకసారి దాని గురించి గమనిద్దాము. మొత్తం మీద పాలిసెట్లో 87.61% మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అందులో బాయ్స్ 86.16%, గర్ల్స్ 89.81% క్వాలిఫై అయ్యారు. 6 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు తెచ్చుకున్నారు. వీరిలో 2 బాలికలు 4 బాలురు ఉన్నారు. ఇక 120కి 119 మార్కులు సాధించిన వాళ్ళు 7 మంది ఉన్నారు. బుధవారం మంగళగిరిలోని సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో కమిషనర్ చిదలవాడ నాగరాణి గారు పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం మీద ప్రవేశ పరీక్షకు 1,42,035 మంది హాజరు కాగా 1,24,430 మంది క్వాలిఫై అయ్యారు. అందులో బాలికలు 56,464 మంది పరీక్ష రాస్తే 50,713 మంది, బాలురు 89,561 మంది పరీక్ష రాస్తే 73,720 మంది క్వాలిఫై అయ్యారు. పాలిసెట్కు కనీస అర్హత మార్కులు 120కి గాను 30 అంటే 25%. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే కనీస అర్హత మార్కులు లేవు, వాళ్ళకి మినహాయింపు ఇచ్చి ర్యాంకులు కేటాయిస్తారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకున్నారో వాళ్ళు ర్యాంక్ కార్డులను polyset.ap.nic.in వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తొందరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ను కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తము 267 కాలేజీల్లో 32 విభాగాలు 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పోయిన సంవత్సరంలో పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన వారిలో 11,000 మందికి క్యాంపస్ ఇంటర్వ్యూలు అయితే వచ్చినట్టుగా తెలిపారు. సో పాలిటెక్నిక్ కూడా మనకు మంచి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఎక్కువ ఖర్చు పెట్టి ఇంటర్మీడియట్ చదవలేమని అనుకుంటారో అలాంటి వాళ్ళు పాలిటెక్నిక్ చేరవచ్చు. సో ఆల్ ద బెస్ట్ టు యూ. Please like, share and subscribe my channel. Thank you.